మనం ఎల్లవేళలా గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన లైన్ ఇంటి దొంగలు. ఈ భారతదేశానికి వేలాది సంవత్సరాలుగా చరిత్ర చూసుకున్నా గూడా నష్టం వాటిల్లింది అత్యంత తీవ్రమైనటువంటి దోపిడీలకి, అలాగే ఆక్రమణలకు గురైంది ఇంటి దొంగల వల్లనే. కనుక ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగిన క్రమంలో కూడా ఈ ఇంటి దొంగలు బయటపడ్డారు. చాలామంది ఇక్కడే తిష్ట వేసి కూర్చున్నటువంటి అక్రమ వలసదారులు కావచ్చు, పాకిస్తాన్ సపోర్టర్స్ కావచ్చు, పాకిస్తాన్ జెండా ప్రేమికులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇంటి దొంగలే. వీళ్ళు అవకాశం ఉన్నప్పుడల్లా పాకిస్తాన్‌కి ఇన్ఫార్మర్‌లుగా పనిచేస్తారు. అది తేటతెల్లమవుతూ మరొక వార్త మనకిక్కడ క్లారిటీగా చెబుతోంది. హర్యానాలో ఈ గూఢచర్యం ఒకటి బయటపడిందనమాట. 'ట్రావెల్ విత్ జో' అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్, అలాగే ఈవిడతో పాటుగా మరొక ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్‌లోకి పర్యటించింది. 2023లో అనుకుంటా. అప్పుడు భారత సైనిక సమాచారాన్ని పాక్‌కు చేరవేసిందంట. ఈవిడ్ని మనం ఎలా గౌరవించగలం చెప్పండి? ఇంక తప్పదు. జ్యోతి మల్హోత్రా పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను వెతికి అరెస్ట్ చేశారు. సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌ని ఆవిడ దుర్వినియోగం చేసింది. ఈవిడ ఏం చేసిందంటే పాకిస్తాన్ హై కమిషన్ అధికారి డానిష్ అనే వ్యక్తితో సంబంధాలు నిలిపింది. సంబంధాలు నిలిపి పాకిస్తాన్ వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి సమాచారాల్ని చేరవేసిందనమాట. ఇక ఈమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు సేకరించడానికి తమదైన శైలిలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈవిడ ఏకంగా 2023లో చెప్పాను కదా, ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌ను సందర్శించింది. అది. ఇలాంటి దౌర్భాగ్యులు ఉండటంతోనే మన దేశం ఇలా తగలడింది. ఈవిడ గడిచిన 2 ఏళ్లలో 3 సార్లు పాకిస్తాన్‌ని సందర్శించి యూట్యూబ్ వీడియోల కోసం అని చెప్పి చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, యూఏఈ దేశాలను సందర్శించిందట. సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పాకిస్తాన్ పరిస్థితుల్ని పర్యాటకులకు తెలిపే పనిని పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు ఈవిడకి అప్పచెప్పారంట. అంతేకాదు ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఈవిడ స్టేటస్‌లు పెట్టింది. సే నో టు వార్ అని, ఇవన్నీ కూడా. కనుక ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాతికి ద్రోహం చేస్తున్న వాళ్ళే. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఇలా పట్టుకొని ఉతికారేస్తే ఇంకెన్నో నిజాలు బయటకొస్తాయి.